ఎప్పుడో ఒకసారి ఇప్పుడు కాకున్నా కానీ నీకు ఈ 100 ఏండ్లో 50 ఏండ్లో ఈ జన్మలో కాకున్నా కానీ ఏ జన్మలోనైనా కానీ నువ్వు మహాపరిముక్తి పొందాల్సిందే. లేదు అంటే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అది స్వాధ్యాయం అంటే గురువులు రచించిన గ్రంథాలు, వాళ్ళ అనుభవాలు, మరి అవి మీరు గ్రంథ రూపంలో ఎన్నో ఉన్నాయి. అవి స్వాధ్యాయం అంటే చదవండి. ఆ చదవడం వల్ల మీకు ఆ జ్ఞానం మీకు అంటే ఎప్పుడు ఏం చేయాలి, ముక్తి అంటే ఆ దుఃఖం నుంచి ముక్తి, ఆ బాధల నుంచి ముక్తి, ఆ భయాల నుంచి ముక్తి రావాలి. అప్పుడే నువ్వెవరో తెలుస్తుంది. నువ్వెందుకు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారం. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట. నా అనుభవపూర్వకంగా నేను ధ్యానం రాకముందుకు, ధ్యానంకి వచ్చిన తర్వాత నా ఆత్మ ప్రయాణం అనుకో, నా ఆత్మ జీవన ప్రయాణం అనేది దీంట్లో నేను వ్యక్తం చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ వినండి, లైక్ చేయండి. ఎందుకంటే మనము అందరము భూమి మీదకి వచ్చిన అందరూ కూడా ముక్తిని పొందాలి అని పత్రిసార్లు చెప్పారు. మరి ముక్తి అంటే ఈ ముక్తి మార్గం. ముక్తి అంటే మనం దుఃఖాల నుంచి ముక్తి, బాధల నుంచి ముక్తి. మరి అందరూ నాకు దుఃఖాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఆ దుఃఖాల నుంచి, బాధల నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆ దుఃఖాల నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ దుఃఖాలకు ముక్తి, ఆ బాధలకు ముక్తి, ఇవన్నిటినీ ఎప్పుడైతే ఆ ముక్తి మార్గం రావాలి అంటే నువ్వు ఉన్న దగ్గరనే నువ్వు సాధన చేయాలి. కాబట్టి ఆ సాధన ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే నువ్వు దీంట్లో కూడా 3 ఉంటాయి. దుఃఖం నుంచి, బాధల నుంచి ముక్తి పొందితే మామూలుగా ముక్తి పొందిన వాళ్ళకి అరిహంతు, బోధిసత్వుడు, బుద్ధుడు. అరిహంతు అంటే నీకు నువ్వుగా ఈ బాధల నుంచి, దుఃఖాల నుంచి బయట వాళ్ళని హరిహంతు అంటారు. అదే బోధిసత్వుడు అంటే నువ్వు ఉన్న ప్లేస్లోనే బోధించడం. మహాపరిముక్తి అంటే ప్రపంచం మొత్తము కూడా దుఃఖం నుంచి బయటికి రావాలి అని ఒక పరిముక్తి పొందుతాడు. అరిహంతు, బోధిసత్వుడు, బుద్ధుడు. అలాగే అరిహంతు, బోధిసత్వుడు, బుద్ధుడు. మరి ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ముక్తి అంటే నీకు నువ్వు హరిహంతునిగా బయటకు వచ్చినట్టు. అదే బోధిసత్వుడైతే పరిముక్తి. అదే ప్రపంచం మొత్తం ఆ దుఃఖం, బాధల నుంచి బయటపడాలని చెప్పేది మహాపరిముక్తి. అయితే మరి ఈ 3 కూడా మరి ఎప్పుడో ఒకసారి ఇప్పుడు కాకున్నా కానీ నీకు ఈ 100 ఏండ్లో 50 ఏండ్లో ఈ జన్మలో కాకున్నా కానీ ఏ జన్మలోనైనా కానీ నువ్వు మహాపరిముక్తి పొందాల్సిందే. లేదు అంటే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ఎందుకు మళ్ళీ జనన చక్రంలో. అదే మరి ఈ జన్మలోనే
మనకు గురువు వచ్చాడు, పత్రిసారి వచ్చాడు. ఈ జన్మలోనే మరి అది మహాపరిముక్తి చేసుకోవాలి. నిర్వాణం, పరివారం, మహాపరినిర్వాణం. మరి మనము మన ఈ దుఃఖాల నుంచి ఈ ముక్తి, ఆ పరిముక్తి, మహాపరిముక్తి నుంచి బయటపడాలంటే మనం సాధన చేయాలి. సాధన అంటే ఏంది? మరి నువ్వు సాధన అంటే ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసి, ఆ తర్వాత సజ్జన సాంగత్యం, లేకపోతే సాధ్యాయం. సాధన, సాధ్యాయం, సజ్జన సాంగత్యం. దీంట్లో నీకేమి పెట్టుబడి లేదు, నీకు నువ్వుగా ఇంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సాధన చేసుకుంటూ, ఆ సాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు నువ్వుగా నీ ముక్తిని పొందుతావు, ముక్తి మార్గంలోకి వస్తావు. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ దివ్యచక్షు నుంచి మరి నువ్వు దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంటావు. ఈ సాధన, సాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తే. లేదు అంటే శరీరమే నేను అనుకుంటావు. మరి నువ్వు ముక్తి పొందాలి, పరిముక్తి పొందాలి, మహాపరిముక్తి పొందాలి. అది అవకాశం ఉంది కాబట్టి మరి సాధన, శ్వాస మీద ధ్యాస పెట్టి సాధ్యాయం అంటే గురువులు రచించిన గ్రంథాలు, వాళ్ళ అనుభవాలు, మరి అవి మీరు ఆ గ్రంథ రూపంలో ఎన్నో ఉన్నాయి. అవి సాధ్యాయం అంటే చదవండి. ఆ చదవడం వల్ల మీకు ఆ జ్ఞానం మీకు అంటే ఎప్పుడు ఏం చేయాలి, మరి అప్పుడు ఏమవుతుంది అంటే సజ్జన సాంగత్యం, ఒకరి అనుభవాలు ఒకరు వినడం, మరి అసలైన సత్యం ఏంటిదో తెలుసుకోవడం. అప్పుడు నీలో మార్పు వస్తుంది. ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి. లేదు అంటే ఆ మాయలోనే ఉంటాం, ఏమీ అర్థం కాదు, ఆ మాయలో ఉంటాం. ఏం చెయ్యాలి, మనము ఎలా ఉండాలి, మంచేది చెడేది, మరి మనం ఎలా ప్రవర్తించాలి, మనం బట్టలు ఎలా వేసుకోవాలి, ఒక దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా మనం ప్లాన్ చేసుకొని బట్టలు ఎలా వేసుకోవాలి, ఏం తినాలి, ఏం ఉండాలి, ఎలా ఉండాలి అనే ఆ బుద్ధి వస్తుంది, బుద్ధి వికసిస్తుంది. బుద్ధి అంటే అది తిట్టకం కాదు, మన లోపల ఉంది, అదొక జడ్జిమెంటు. ఈ మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది కదా, ఆ మనసుని బుద్ధికి అప్పచెప్పాలి. బుద్ధి జడ్జిమెంట్ చేస్తుంది, ఇది చెయ్యి నాయన, ఇది చెయ్యకు నాయన అని చెప్పి మంచి చెప్తుంది. మనసు మాత్రం చెయ్యి అంటుంది. కాబట్టి మనము ఎప్పుడైతే మనం దుఃఖాల నుంచి ముక్తి, మన బాధల నుంచి ముక్తి పొందాలి అంటే సాధన చేయాల్సిందే, సాధ్యం చేయాల్సిందే, సజ్జన సాంగత్యం చేయాల్సిందే. లేదు అంటే మాయలోనే ఉండిపోతాం. లేదంటే మనం మళ్ళీ ఇంకో జన్మ రావాల్సిందే. మళ్ళీ దుఃఖంలో పోయి ఆ దుఃఖంలో ఉంటూ మనం ఎంతో ఇబ్బందులు పడతాం. మరి ఈ దుఃఖాల నుంచి, బాధల నుంచి, భయాల గురించి బయటపడాలి అంటే సాధన చేయాల్సిందే, సాధ్యం చేయాల్సిందే, సజ్జన సాంగత్యం చేయాల్సిందే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ ముక్తి నుంచి బయటికి రావాలి. అందుకనే ఆ బాధల నుంచి బయటికి రావాలి, ఆ దుఃఖాల నుంచి ముక్తి పొందాలి. ముక్తి అంటే ఆ దుఃఖం నుంచి ముక్తి, ఆ బాధల నుంచి ముక్తి, ఆ భయాల నుంచి ముక్తి రావాలి. అప్పుడే నువ్వెవరో తెలుస్తుంది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో భూమి మీదకో తెలుస్తుంది. నువ్వు దేహం కాదు ఆత్మ అని తెలుస్తుంది. లేదు అంటే ఈ శరీరం కనిపించే శరీరంగా నేను అనుకుంటాం. ఈ శరీరం కనిపించేది ఏమీ ఉండదు ఇక్కడ.
కనిపించకుండా ఉండేది ఆ జ్ఞానం అయితే ఏది ఉందో కనిపించని ఆ ఆ జ్ఞానం ఉంది. నీకు కరెంటు కనిపించదు, చెట్టు కనిపిస్తుంది. చెట్టు లోపల భూమి లోపల ఉంటుంది. ఆ చెట్టు పీకితే వేర్లు కనిపిస్తుంది, వేర్లు పీకితే చెట్టు చనిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం ఆ దుఃఖాలు బాధల గురించి తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది, ముక్తి పొందాం, ముక్తి మార్గం. అయితే అందరూ ఏమనుకుంటారంటే చచ్చిపోతే బాగుండు, ఆ చనిపోతే మనకు ఆ బాధలు పోతాయి, దుఃఖాలు పోతాయి అంటారు. కానీ అక్కడ మళ్ళీ నీకు అవకాశం లేదు. అది ఈ భూమి మీదనే నువ్వు ఈ దుఃఖాల నుంచి, బాధల నుంచి, భయాల నుంచి పోవాల్సిందే. నువ్వు అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ దుఃఖాలు భయాలు పోవాలంటే మళ్ళీ రావాల్సిందే. ఈ విషయం బాగా గుర్తు చేసుకోండి. చచ్చిపోతే అంటే చనిపోవడం అంటే ఈ బాడీ శరీరం పోతుంది అంతే. కానీ నువ్వు పోలేవు, నువ్వు ఆత్మవి. నువ్వు మళ్ళీ పూర్ణాత్మ వరకు మళ్ళీ నువ్వు జననమరణ చక్రంలో తిరుగుతూ 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 మళ్ళీ రావడం పోవడం. ఫస్ట్ తమో గుణం, మళ్ళీ రజోగుణం, మళ్ళీ సాత్విక గుణం, మళ్ళీ శుద్ధ సాత్వికం, నిర్గుణంకి వెళ్ళాలి. మళ్ళీ వచ్చినావంటే మళ్ళీ మర్చిపోతావు. జననమరణ చక్రంలో తెలుసు. మరి ఎప్పుడైతే నువ్వు నిర్వాణం అంటే నిన్ను గురించి నువ్వు ముక్తి పొందినప్పుడు ఎక్కడి వరకు వచ్చినావో అక్కడి వరకే ఆగిపోయి మళ్ళీ నువ్వు మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ అక్కడి వరకు ఆగిపోయి మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇలాంటి గురువు రావాలి. అప్పుడు మళ్ళీ బోధిశక్తికి వచ్చినావు అనుకోండి, మళ్ళీ బోధిశక్తులు అయినప్పుడు మళ్ళీ బుద్ధుడిగా అయినామనుకో మళ్ళీ భూమి మీదకి రానవసరం లేదు అని మనం సత్యలోకంకి వెళ్తాం. కాబట్టి మనము భూమి మీదకి రాకుండా మహాపరినిర్వాణంలో మనం వెళ్ళాలి. కాబట్టి అందరూ స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, సాధన చేయాలి. ఏం లేదు, మీ ఇంట్లో మీరు కూర్చొని ఆ సాధన చేయండి. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ మనసు చంచలమైన మనస్సు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది, శూన్యమవుతుంది, మహాశూన్యమవుతుంది, మహాపరిశూన్యం కూడా అయినప్పుడు మీ గురించి మీరు తెలుసుకుంటారు. నేను మామూలుగా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను మా ఫ్రెండు ధ్యానం చెప్తే నేను సరే కూర్చున్నాను. ఒక 40 రోజుల తర్వాత నాకు ఒకటి అర్థమైంది. 1 సంవత్సరం తర్వాత నా చెవులలో నాకు నువ్వు దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇది నువ్వు దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడే నీ దుఃఖం పోతుంది, బాధలు పోతాయి, భయాలు పోతాయి. నిన్ను నువ్వుగా తెలుసుకుంటావు. లేదు అంటే అదే దుఃఖంలో ఉంటావు, అదే భయంతో ఉంటావు, అదే బాధలతో ఉంటావు, అదే మాయలో ఉంటావు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. తాడుని పాములా చూస్తాం. అది లైట్ వెలుగుతేనే అది పాము కాదు తాడు అని అర్థమవుతుంది. ఆ లైటే మన లోపల ఉన్న ఆత్మస్థితి. మన లోపల ఉన్న ఆ లైట్ని వెలిగించుకోండి మీరు అందరూ. ఆ లైటు వెలిగే వరకు తాడుని పాము అంటున్నాం. చీకట్లో అది పాము అనుకుంటాం. అది పాము కాదు తాడు అని ఎప్పుడు తెలుస్తుంది? అది తాడు అనేది అర్థమవుతుంది. అందుకని మనలో ఉన్న ఆ లైటును వెలిగించుకోండి. ప్రతి ఒక్కరూ వెలిగించుకోండి. మంచి అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం దొరికింది. అందుకే అందరూ ఈ విషయం దుఃఖాల నుంచి బాధల నుంచి భయాల నుంచి బయటికి వస్తారు. సత్యం ఏదో తెలుసుకుంటారు. లేదు అంటే ఆ మాయలోనే ఉంటారు.
ముక్తిని పొందాలి, ఆ పరిముక్తిని పొందాలి, మహాపరిముక్తిని పొందాలి ప్రతి ఒక్కరూ. మన గురువుగారిది పత్రిసారు మరి 30 సంవత్సరాల నుంచి ఆయన తిరగని దేశం అంటూ లేదు. అంటే ఎక్కడెక్కడ తిరగాలో, ఎక్కడెక్కడ మనకు మరి సాధకులు ఉన్నారో, మరి ఆ తెలుసుకోవలసిన ఆ సత్యాన్ని ఎవరు ప్రచారం చెయ్యాలి, ఎవరితో మరి ఆ ప్రచారం చేయించాలో అని చెప్పి మనని చూడు ఎంత ఈజీగా మనం ఈ పిరమిడ్ సంస్థకి మన దుఃఖాలు బాధలని నిర్వాణం చేయడానికి ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ ఒక గొప్ప అవకాశం అండి. ఆ గురువు మనకు రావడం, ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ రావడం, ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో ఎన్నో ఈ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, మరి శాకాహార జగత్తు మరి ఎంత తొందరగా మనకు ఆ ముక్తి పొందుతున్నాము, మరి దుఃఖాలు భయాల నుంచి వెళ్తున్నాము. చాలా అది తెలుసుకుంటే చాలా ఎంత ఈజీ. మనం ఆ సాధనలు కూడా చాలా ఈజీ. మనం తెలియకుంటేనే దాని గురించి భయపడుతున్నాం. మరి ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో మరి ఎంత తొందరగా మనం ఎదుగుతున్నాము, మహాపరిమాణం బుద్ధుడిలా మారిపోతున్నాం. మనకు గురువుగారు అంత ఈజీగా ఇచ్చాడు, అరటిపండు తొక్క తీసినట్టుగా. మరి ఎంత ఈజీగా మనకు ఇది అందరూ బాధల నుంచి, దుఃఖాల నుంచి బయటికి రావాలని మంచి మార్గం. మరి రోజు సాధన చెయ్యాలి. అది ఎర్లీ మార్నింగు మీరు మంచిగా స్నానం చేసి మళ్ళా సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 చేయండి ఖచ్చితంగా. మీరు ఎలా అంటే నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ స్వాధ్యాయం చేస్తాను. ఒక 20 నిమిషాలు స్వాధ్యాయం, ఒక 20 నిమిషాలు సజ్జన సాంగత్యం, ఒక 20 నిమిషాలు సాధన. ఇంకా ఎంతసేపు అయినా 20 నిమిషాలు కావచ్చు, ఇంకో 1 అవర్ కావచ్చు, హాఫ్ అన్ అవర్. ఇది చేయడం వల్ల మనకు ఆ బుద్ధి వికసిస్తుంది. అంటే ఆ బుద్ధికి చెప్తుంది మనసు. ఆ బుద్ధికి చెప్పి మనము ఆ బుద్ధితో మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని ఆ బుద్ధికి చెప్పి మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి చేస్తుందంటే ఆత్మకు చెప్తుంది. ఆత్మే మరి ఈ మనసుని, బుద్ధి వికసించే వరకు ఆత్మస్థితికి రాము. బుద్ధి వికసించాలి. ఆ బుద్ధి వికసిస్తేనే ఆత్మస్థితికి వస్తాం. ఆత్మస్థితిలో నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంటాం. నిర్వాణం పొందుతాం. అంటే మనం నిర్వహణం పొందుతాం. అది మళ్ళీ మనం బోధసత్వుడి కావాలి అంటే మరి పరినిర్వాణం పొందాలి. దాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఆ పరినిర్వాణం తెలుసుకోవాలి. మరి మహాపరినిర్వాణం కావాలంటే ప్రపంచం మొత్తం మరి బుద్ధుళ్ళ సందేశాలు ఇవ్వాలి. మరి మనకు పత్రిసారు మంచి అవకాశం ఇచ్చాడు. మనకు పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో అందరూ కూడా నిర్వాణం కావాలి, మహాపరినిర్వాణాలి. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మనము కళ్ళు మూసుకున్నప్పుడే కాకుండా కళ్ళు తెరిచినా కానీ అది ఆ ప్రాక్టీస్ వస్తుంది. అది ఎప్పుడైతే వస్తామో ఆ సిచ్యువేషన్ తెలుసుకుంటాము. మనకొచ్చే మన దుఃఖాలు, భయాలు మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. తెలుసుకున్నప్పుడే నువ్వు దుఃఖాల నుంచి బయటకు వచ్చినావు అని అర్థం. అవును, ఆ పరమాత్మే చూసుకుంటాడు, ఆత్మే చూసుకుంటుంది అంటే నువ్వు అసలైన విషయం తెలుసుకున్న తర్వాత నువ్వు ఏది చేయాలో అది చేస్తావు. ఎక్కడికి మనం పొందాలో అక్కడికి పొందుతాం ముక్తి. నువ్వు అందరూ చనిపోయిన తర్వాత అంటే ఈ బాడీ శరీరం వదిలిన తర్వాత ముక్తి అక్కడ ఏం లేదు. మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే, మళ్ళీ పోవాల్సిందే. అక్కడ ఏం లేదు నీకు. మళ్ళీ
నువ్వు మళ్ళీ ఈ దుఃఖాలు బాధల నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. మనకు ఆ ప్రారబ్ధ కర్మలు తీసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చి మరి ఇక్కడ కంప్లీట్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ.